హాయ్ అండి అందరికీ నమస్తే. హ్యాపీ సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా తరఫున మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున మీ అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరూ హ్యాపీగా సంక్రాంతి పండగ జరుపుకోండి. మీరు ఏ పిండి వంటలు చేశారో నాకు కామెంట్స్లో పెట్టండి. నేనైతే పెట్టేశాను ఆల్రెడీ. మేమేమి తెచ్చుకున్నాము అనేది వీడియోస్లో పెట్టాను. మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో మాకు పెట్టండి. మేము కూడా చూసి ఆనందిస్తాము. ఊళ్ళలో సంక్రాంతి ఎలా జరుపుకునే వాళ్ళం అంటే, మేము చిన్నప్పుడు ముందు రోజు పిల్లలకు భోగి పళ్ళు పోస్తాము. భోగి మంట వేసి పాత సామాన్లు ఏమైనా ఉంటే మనం అందులో వేసేస్తాము. సెకండ్ డే సంక్రాంతి ఆంధ్ర సైడ్ అయితే కొత్త అల్లుళ్ళని కూతుర్లని పిలుచుకుంటారు. ఇదే పెద్ద పండగ. ఈ పండగకి అందరినీ పిలుస్తామన్నమాట. ఇంకొకటి, పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు మేము బియ్యం ఇస్తామన్నమాట. వాళ్ళ పేరు మీద ఎంతమంది అయితే మన ఫ్యామిలీలో ఎంతమంది అయితే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మేము బియ్యం ఇస్తామన్నమాట. వాళ్ళ పేరు మీద పంతులు గారికి ఇచ్చేస్తాము. మూడవ రోజు కొత్త బట్టలు కంపల్సరీ. చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం తీసుకున్న బట్టలన్నీ దేవుని దగ్గర పెట్టి వాళ్ళ పేరున దండం పెట్టుకొని ఆ బట్టల్ని మళ్ళీ తర్వాత మేము వేసుకుంటాము. తర్వాత మూడవ రోజు కనుమ పండుగ రోజు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చెవులు ముక్కులు కుట్టిస్తాము. గోమాతకి పూజ చేస్తాము. మనం ఏవైతే చేస్తాం కదా స్వీట్స్, అవి కూడా గోమాతకి తినిపిస్తారు. బొట్టు పెట్టి పసుపు రాసి గోమాతకి తినిపిస్తామన్నమాట. మా సైడు సంక్రాంతి చేసుకునే విధానం ఇది. ఈవినింగ్ టైంలో బయటకి పొలాల్లోకి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తాం. మా చిన్నప్పుడైతే సంక్రాంతి పండగ మేము ఇలా జరుపుకునే వాళ్ళము. యాక్చువల్గా సంక్రాంతి పండగకు పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ సంబరంతో మేము రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాము కాబట్టి మేము అలా సంక్రాంతి జరుపుకునే వాళ్ళము. మీరు ఎలా సంక్రాంతి జరుపుకునే వాళ్ళు చిన్నప్పుడు నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే చిన్నప్పటివన్నీ నాకు మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా గుర్తొస్తున్నాయి. ప్రతి సంవత్సరం మనమైతే ఊరికి వెళ్ళలేము కాబట్టి ఇక్కడే ఉండి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము. ఊర్లో ఉన్న ఆ సంబరం కానీ అదే వేరండి. ఇక్కడ సిటీలో ఈ కల్చర్ వేరు. ఊర్లో ఉండి సంక్రాంతి జరుపుకుంటే అందరూ ఎంత దూరంలో ఉన్నా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సంక్రాంతికి అయితే మా ఊర్లో అయితే అందరూ వస్తారు. అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నారు కానీ అందరూ సంక్రాంతికి వస్తారు. మాకైతే పేరెంట్స్ లేరు, మదర్ ఫాదర్ లేరు కాబట్టి మేము అక్కడికి వెళ్ళి సంక్రాంతి జరుపుకునేంత హోప్ మాకు లేదు. అందుకనే మేము ఇక్కడే జరుపుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. అందరూ హ్యాపీగా సంక్రాంతి జరుపుకోండి. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.